సంవత్సర కాలం మొత్తం జరుగుతూనే ఉంటాయి క్లాసెస్. సో వాళ్ళకి హాస్టల్లో ఫెసిలిటీస్ చూస్తే మీరు డైనింగ్ హాల్, క్లాస్ రూమ్స్ వాళ్ళకి ఒక్కొక్క రూమ్లో 6 మెంబర్స్ ఉంటారు వాళ్ళకి. అది కూడా వాళ్ళకంత భోజనంతో పాటు అన్ని కూడా ఫ్రీగానే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు సూపర్వైజర్ స్ట్రక్చర్ చేయాలంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి సూపర్వైజర్ ఉంటుంది, 3 months ఉంటుంది ట్రైనింగ్. తర్వాత ల్యాండ్ సర్వేయర్ వాళ్ళకి కూడా సేమ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఈ 2 కోర్సులకు మాత్రమే వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మిగతా వాళ్ళు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్తోని వాళ్ళకు ఎలక్ట్రీషియన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ అంటే హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ ఒక కోర్సు ఉంటుంది. ఇక రెండోది ఇంట్లో ఉండేటువంటి గృహోపకరణాలు, మిక్సీలు కావచ్చు, గ్రైండర్లు కావచ్చు, సీలింగ్ ఫ్యాను, కూలరు, ఓవెను, ఇవి ఏవైతే ఉన్నాయో వాటర్ ప్యూరిఫైర్, ఇవన్నీ ఈ గృహోపకరణాలని రిపేర్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వెల్డింగ్, ప్లంబర్. ఈ ప్లంబింగ్ అంటే వాటర్ పైప్ లైన్, ట్యాప్స్, ఈ నీళ్ళకి సంబంధించినటువంటి ఫిట్టింగ్స్, ఆ బేషన్లు కూర్చోబెట్టడం, దానికి సంబంధించిన టైల్స్ వేయడం, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్లంబింగ్ అండ్ శానిటేషన్లో నేర్పించడం జరుగుతుంది. ఈ ప్లంబర్ అనేది వాళ్ళ 7వ తరగతి మినిమం ఉంటే సరిపోతుంది. మామూలుగా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకైతేనేమో ఎలక్ట్రికల్లో 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి హౌస్ వైరింగ్, కొత్తగా వైరింగ్ చేయడం. రెండోది ఏవైతే ఇంట్లో ఉన్నటువంటి హోమ్ అప్లయన్సెస్ని రిపేర్లు చేయడం, మిక్సీలు, వాటర్ ప్యూరిఫైర్లు, ఫ్యాన్లు ఏవైతే ఉన్నాయో గాడ్జెట్స్ వాటికి సంబంధించి. తర్వాత వెల్డింగ్. ఈ వెల్డింగ్ అనేది అందరికి తెలిసిందే. దాంట్లో మన దగ్గర స్పెషల్గా టిగ్గు, మిగ్గు, ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది. మన ఊర్లో చూస్తే మనకు ఒక వెల్డింగ్ మాత్రమే కనబడుతుంది. కానీ ఇక్కడ ఆర్క్ వెల్డింగ్, టిగ్గు వెల్డింగ్, మిగ్గు వెల్డింగ్, సా వెల్డింగ్ అని రకరకాల వెల్డింగ్స్ అక్కడ మనకు నేర్పించడం జరుగుతుంది. దానికి మినిమం 7th ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత పెయింటింగ్ అండ్ డెకరేటర్ ఏదైతే ఉందో వాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్, తర్వాత జిప్సమ్ వర్క్స్, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు సైట్ విజిట్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడైతే ల్యాబొరేటరీస్లో మనకు చూపించినట్టుగా ఉంటుంది. ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది 3 months లోపల. పిల్లలకి యూనిఫామ్, వాళ్ళకి ఇచ్చేది హెల్మెట్, టీషర్ట్, బ్యాగు అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇది 1 day RPL అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇప్పటివరకు చెప్పిందంతా పిల్లలకు సంబంధించింది. మరి ఆల్రెడీ పని వచ్చు నాకు, నేను ఒక 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా, నేను విదేశాలకు వెళ్ళాలనుకున్నా, కానీ విదేశాలకు వెళ్ళాలంటే అక్కడ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేదు, నేను పని మీదనే వెళ్తే అక్కడ నాకు పనికి తగ్గట్టు వేతనం ఇవ్వడం లేదు, ఎందుకంటే నా దగ్గర సర్టిఫికేట్ లేదు, కానీ నాకు పని వచ్చు, నేను ఈ పని 10 సంవత్సరాలు చేస్తున్నా, నాకు సర్టిఫికేట్ కావాలి అంటే అటువంటి వాళ్ళు ఇక్కడ కేవలం వాళ్ళకి సర్టిఫికేట్ ఛార్జ్ అనేది 200 రూపీస్, 1200 కట్టుకున్నాను. నేను 10 ఏళ్ళ నుంచి నేను వర్క్ చేస్తున్నా, నాకు సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు 1200 కట్టుకుంటే వాళ్ళకు మేము టెస్ట్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తాం. అది వాళ్ళకు ఇది ధృవీకరించడం, ఇతనికి పని వచ్చు అనే ఒక గవర్నమెంట్ ద్వారా ధృవీకరించి ఇచ్చేటువంటి సర్టిఫికేట్. దీన్ని మనం RPL అంటాము. వాళ్ళు 1200 కట్టుకొని చేసుకోవచ్చు. మరి ఇంకొకటి ఉంది, మనము ఈ ముందు చెప్పుకున్న కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. మరి 35 సంవత్సరాలు అయిపోయింది, లేదు నేను 3 నెలలు ట్రైనింగ్ చేయలేదు, ఇక్కడ నాకు వీసా వచ్చి రెడీ ఉంది, నాకు తొందరగా ఒక 1 month లోపల సర్టిఫికేట్ కావాలి, నేను ఒక 15 రోజులలో ఏమైనా కోర్సులు నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. దానికి ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే మనకు తాత్కాల టికెట్ లాగా దీనికి పైసలు ఎక్కువైంది. ఇంతకుముందు చెప్పినవన్నీ ఉచితంగా నేర్పిస్తారు. కానీ నువ్వు ఏదైతే 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉంది, వాళ్ళు ఇమ్మీడియట్గా కావాలి నాకు సర్టిఫికేట్ ఒక 1 month లో అనుకుంటే వాళ్ళు 6000 కట్టుకొని 15 రోజులకు శిక్షణకు వస్తే సరిపోతుంది. వాళ్ళు 6000 కట్టుకోవాలి, 15 రోజులు రావాలి. అది ఇన్స్టెంట్గా వాళ్ళకి 15 days లో నేర్పించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన 3 నెలల కోర్సులు మాత్రం ఉచితంగానే ఉంటాయి. ఇది ఇక్కడ మన దగ్గర జరుగుతూ ఉంటుంది. తర్వాత చూసినట్లయితే మీకు మేషనరీ ఉంటుంది, ఈ ఇందిరమ్మ హౌసింగ్ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా మనం ఇక్కడ ఫీల్డ్కి వచ్చి ఇక్కడే ఇయర్ మొత్తం ఎప్పుడైతే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 3 నెలల కోర్సులకు సంబంధించి ప్రతిరోజు మేము అడ్మిషన్స్ తీసుకుంటూనే ఉంటాం. ఒక బ్యాచ్ 30 మంది అయిన తర్వాత మేము బ్యాచ్ కాల్ చేసి పిలుస్తాం. స్కూల్ లాగా కాలేజీ లాగా కాకుండా
365 రోజులు గవర్నమెంట్ హాలిడేస్ తీసేసి అన్ని మిగతా రోజులు ఇక్కడ సర్టిఫికెట్లు అడ్మిషన్ అనేది తీసుకుంటాం. తీసుకొని బ్యాచ్ అయిన వెంటనే మేము వాళ్ళకి కాల్ చేసి తీసుకుంటాం. అట్లా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకరికి అంటే ఒక బ్యాచ్ ఇంకా రన్ కావడానికి 3 నెలలు పడుతుంది. 3 నెలల తర్వాత 1 మంత్లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాం. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాం. ఈ 3 నెలల్లో ఇక్కడ ఒక బ్యాచ్ అయిన 30 మంది, ఇంకో 30 మంది కావడానికి కొంత టైం పడుతుంది కదా. ఆ టైం లోపల రెడీ ఉంటే మళ్ళీ తెల్లారే మళ్ళీ బ్యాచ్ ఉంటుంది. ఈ రోజు నుండి 3 నెలలు పెట్టినామండి. 3 నెలల తర్వాత బ్యాచ్ అయిపోతుంది. అలాగే దగ్గర 30 మంది ఉన్నారు, వెంటనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా 2 బ్యాచ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడైతే ఎప్పుడు కూడా బ్యాచ్ రన్ అవుతూ ఉంటాయి. స్పాన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ టైల్స్ అనేది ఇప్పుడు ఈ టైల్స్ మెన్షన్ చేసిన వాళ్ళు ఇజ్రాయెల్లో చేస్తున్నారు. ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకున్న ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 165 మంది మన న్యాక్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి ఇంటర్వ్యూలు జరిగితే ఆ 2000 మందిలో 165 మంది కేవలం ఇక్కడ న్యాక్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళకు అవకాశాలు రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్లో పనిచేస్తున్నారు. సో మన మండలాల వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ మలయాళ వాళ్ళు ఉన్నారు, గొల్లపల్లి వాళ్ళు ఉన్నారు, పేడపల్లి వాళ్ళు ఉన్నారు, వెలగటూరు వాళ్ళు ఉన్నారు. సో అట్లా చూసి మీరు ఆ ఫోటోలు కూడా చేయొచ్చు. టైల్స్ తర్వాత మార్కెటింగ్ సలాక కట్టే పని. నెక్స్ట్ ఇవి అన్ని కూడా హైదరాబాద్లో పీజీ కోర్సులు. ఇప్పటివరకు చెప్పినవి మామూలుగా చదువు వచ్చిన వాళ్ళకు, మామూలుగా పని వచ్చిన వాళ్ళకు, వాళ్ళకు మాత్రమే చెప్పినాం. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా మన అక్కడ కోర్సులు ఉన్నాయి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ బీటెక్ కానీ అయిపోయిన వాళ్ళకు కూడా హైదరాబాద్లో వాళ్ళు 2 లక్షలు కట్టుకొని ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని ఫస్ట్ చెప్పలేము. ఎవరైతే ఇంజనీరింగ్ సివిల్లో కంప్లీట్ చేసిరో పీజీ చేసుకోవచ్చు మన దగ్గర. అక్కడ బీటెక్ బీఆర్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్లో నిర్వహించబడతాయి. ఇంతకుముందు చెప్పిన ఏవైతే కోర్సులు ఉన్నాయో అవి మన దగ్గర నిర్వహించబడతాయి. ఈ 9వ తారీఖు నుండి సూపర్వైజర్ సివిల్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటారు, గృహోపకరణాల శిక్షణ, వాటర్ ప్యూరిఫైర్, మిక్సీ, గ్రైండర్, ఓవెన్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాడుకునేటువంటి ఇస్త్రీ పెట్టే ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్. ఖాళీగా ఉన్న పిల్లలు డ్రాప్అవుట్స్ ఎవరైతే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం ఈ 9వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. మీ దగ్గర ఉన్న పిల్లల్ని పంపించండి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఈ పిల్లలకు ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఐ ఫోటో, ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 6 అనేది ప్రాస్పెక్ట్స్ ఉండాలి. వాళ్ళు ఇక్కడే ఉండాలి 3 నెలలు. అప్ అండ్ డౌన్ చేయడం కానీ ఇంటి దగ్గర కుదరదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ హాలిడేస్ కానీ సండేస్ కానీ వాళ్ళకి లీవ్ ఉంటుంది. ఫుడ్, అకామిడేషను, టీచింగు, ఆ తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్, స్టేషనరీ, బ్యాగు, షూ, హెల్మెట్ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 నెలలు ట్రైనింగ్ అయిపోయినాక ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా మరి మహిళలకు ఏం లేదా అంటే మహిళలకు కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్స్ ఉంటాయి. కుట్టు మిషన్ అనేది ఎవరైతే భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు ఆ ఇంటి క్యాండిడేట్లకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇవ్వరు, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వరు. అంటే భవన నిర్మాణ రంగ బోర్డులో వాళ్ళ సభ్యులై ఉన్న వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే మహిళలకు ఈ కుట్టు మిషన్ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ దగ్గర కూడా మీరు దగ్గర చేసుకోవచ్చు. లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. అది మిగతా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మిగతావి ఫ్రీ ట్రైనింగ్స్ చెప్పినా, 1 రోజు ట్రైనింగ్ చెప్పినా, తర్వాత 15 రోజుల్లో ఇన్స్టాంట్ 6,000 రూపాయలు కట్టుకొని ట్రైనింగ్ చేయడం చెప్పినాం. తర్వాత మహిళలకైతేనేమో కుట్టు మిషన్ ఉంది. సో కుట్టు మిషన్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మన ఊర్లలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వాళ్ళకి వీటితో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లోనే భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనం ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి హైదరాబాద్, తర్వాత మన ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్ ఒకటి, దాని తర్వాత జగిత్యాల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, బండ్లగూడ. ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లలో ఈ న్యాక్ ట్రైనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు 1998లో స్టార్ట్ అయింది. 1998 నుండి ఇది రన్ అవుతుంది. నిరంతర ప్రక్రియ. ఏ రోజు కూడా ఇది అయిపోయినాయి అనేది ఉండదు. ఎప్పుడు కూడా మీకు నిరంతరం జరుగుతూనే ఉంటాయి ట్రైనింగ్స్.
ఓకే, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఇంట్లో వారికి మరియు సిబ్బందికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్.